అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోయే లీగల్ మ్యాగ్జిమ్ ఏంటంటే ఎక్స్ టర్పీ కాస్ ఆర్ నాన్ ఒరిటర్ యాక్టివ్ విచ్ మీన్స్ దట్ నో యాక్షన్ అరైజెస్ ఫ్రమ్ అన్ ఇమ్మోరల్ కాస్. అంటే ఏంటంటే ప్లెయింటిఫ్ హ్యాస్ కమిటెడ్ సమ్ రాంగ్ అండ్ హ్యాస్ సఫర్డ్ సమ్ డ్యామేజ్. ఫర్ దట్ హీ కెనాట్ క్లెయిమ్ ఎనీ కాంపెన్సేషన్ ఫ్రమ్ ద డిఫెండెంట్. దీన్ని మనం ఎగ్జాంపుల్గా అర్థం చేసుకుందాం. అంటే ప్లెయింటిఫ్ అనే అతడు అన్లాఫుల్గా డిఫెండెంట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యాడండి. దీన్ని మనం ఏ రాంగ్ అంటాం? ట్రెస్ పాస్ అంటాం. సో హీ హ్యాస్ అన్లాఫుల్లీ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రాపర్టీ ఆఫ్ ద డిఫెండెంట్స్. దెన్ వాట్ హ్యాపెన్? డిఫెండెంట్ హ్యాస్ గివెన్ అ నోటీస్ దట్ బివేర్ ఆఫ్ డాగ్. అంటే ఏంటండి? డాగ్ ఉంది, జాగ్రత్త అనేసి. ఈవెన్ దెన్ ప్లెయింటిఫ్ హ్యాస్ అన్లాఫుల్లీ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రాపర్టీ ఆఫ్ ద డిఫెండెంట్స్ హౌస్. సో ద డాగ్ హ్యాస్ బైటన్ హిమ్. డాగ్ కరిచేసింది. సో వెదర్ ప్లెయింటిఫ్ కెన్ ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ ద డిఫెండెంట్ ఫర్ ద లాస్ హీ హ్యాస్ సఫర్డ్, హీ కెనాట్ క్లెయిమ్ అండి, బికాస్ ద ప్లెయింటిఫ్ himself has entered into the property of defendant's house unlawfully, and also the defendant has taken precaution that by giving a notice that dog is inside, beware of it. Even then the plaintiff has entered, so he cannot claim compensation from the defendant. Thank you.